ఈరోజు మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించి వారిని గెలిపించమని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిరథ మహారథులందరినీ కూడా ఈ మునుగోడు గడ్డ మీదకి పంపించడం జరిగింది. మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ మిత్రులారా ఆలోచన చేయండి. ఈరోజు మనకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే టికెట్ ఇచ్చిందో ఓకే ఎన్ఎస్యుఐ మిత్రులకు కూడా అక్కడ ఉన్నదంతా కూడా మన ఎన్ఎస్యుఐ మిత్రులు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. మిత్రులారా ఈ ఉప ఎన్నికలు వెంకట్ ఆపూర్ ఈ ఉప ఎన్నికలు మునుగోడు నియోజకవర్గంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం రాలే, ఈ నియోజకవర్గంలో నిధులు తీసుకురావడానికి రాలే. ఈ ఉప ఎన్నికలు ఈ మునుగోడు నియోజకవర్గంలో శాసనసభ్యుడు చచ్చిపోతే రాలే. ఈ ఉప ఎన్నికలు వచ్చినాయి, ఒక వ్యక్తి అమ్ముడు పోతే ఇవాళ ఈ ఎన్నికలు వచ్చినాయి. మిత్రులారా ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఈ ఉప ఎన్నికలు రావడానికి కారణం ఒక వ్యక్తి స్వార్థం, ఒక వ్యక్తి ధనదాహంతో కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు. నేను అడుగుతున్నా ఇక్కడున్న యువమిత్రులను మీరు ఆలోచన చేయండి. ఆ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ 2009లో ఎంపీని చేసింది, 2014లో ఎమ్మెల్సీని చేసింది, 2018లో ఎమ్మెల్యేని చేసింది. ఆ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఒక మొక్కగా నాటి పెంచి పెద్ద చేసి వృక్షం చేస్తే ఇవాళ పెంచిన కన్నతల్లి లాంటి పార్టీని గుండెల మీద దాన్ని దుష్మన్ పక్కలు చేరి బొట్లో కత్తి పట్టుకొని కాంగ్రెస్ పార్టీని చంపాలనుకుంటున్నాడు. అతనికి ఇవాళ గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఇక్కడికి వచ్చిన మిత్రులు ఆలోచన చేయండి. ఈ మునుగోడు గడ్డ ఒక ధర్మ భిక్షంను గెలిపించిన గడ్డ. ఈ మునుగోడు గడ్డ ఒక కొండా లక్ష్మణ్ బాపూజీని గెలిపించిన గడ్డ. ఈ మునుగోడు గడ్డ ఒక పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని గెలిపించిన గడ్డ. ఈ నల్గొండ జిల్లా పోరాటాల కిల్లా. ఆనాడు రజాకర్లను నిజాంలను పైజామాలు ఊడే వరకు దిగంతాలకు తరిమి కొట్టిన గడ్డ ఈ నల్లగొండ గడ్డ. ఈ ప్రాంతంలో ఒక రావి నారాయణ రెడ్డి, ఒక బద్దం నరసింహారెడ్డి, ఒక ఆరుట్ల కమలాదేవి, ఒక మల్లు స్వరాజం, ఒక దొడ్డి కొమరయ్య, ఈ ఒక చాకలి ఐలమ్మ, ఒక సర్దార్ సర్వాయి పాపన్న గౌడు, ఇట్లాంటి మహనీయులు ఈ నల్గొండ గడ్డ మీద ఇక్కడి ప్రజల కోసం ఆఖరి శ్వాస వరకు చివరి రక్తపట్టు వరకు పోరాటాలు చేసిన వీరుల గడ్డ ఈ నల్గొండ గడ్డ. నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన యువకులను ఈ నామినేషన్కు నేను వస్తుంటే చూసిన మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా తల్లులు, మా పెద్దమ్మలు 10 కిలోమీటర్ల మేర వేలాది మంది ఆడబిడ్డలు మన ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిని ఆశీర్వదించడానికి వచ్చిండ్రు. ఈ యువకులు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి మా తల్లులు రాలేకపోయారు, వాళ్ళు ఆశీర్వదించాలని ఇవాళ ఇక్కడికి వచ్చిండ్రు. నేను ఒకటే అడుగుతున్నా, ఆలోచన చేయండి. ఇవాళ ఈ నల్గొండ జిల్లా పోరాటానికి మారు పేరు, మునుగోడు గడ్డ పౌరుషానికి మారు పేరు. అట్లాంటి ప్రాంతాన్ని బీజేపీ టిఆర్ఎస్ నాయకులు సీసాలు తెచ్చిండ్రు, ముఠాలను దించిండ్రు, మూటలు తెచ్చిండ్రు. ఇవాళ మందు పోస్తారంట, పైసలు ఇస్తారంట, మన ఓట్లు కొల్లగొడతారంట. ఇవాళ వాళ్ళ ధైర్యం ఏంది? నేను ఒకటే అడగదలుచుకున్న టిఆర్ఎస్ పార్టీని. నిన్నగాక నిన్ననే ఒక ఆయన వచ్చి నామినేషన్, మీరు ఈ నియోజకవర్గంలో గెలిపిస్తే నేను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తాను.
ఆ సన్నాసికి నేను చెప్పదలుచుకున్నా రామారావుకు, కరీంనగర్ జిల్లాలో మీ అయ్య చిన్న ముల్కనూరును దత్తత తీసుకున్నాడు. మల్కాజ్గిరిలో 3 చింతలపల్లిని దత్తత తీసుకున్నాడు. అదేవిధంగా లక్ష్మీదేవిపల్లిని దత్తత తీసుకున్నాడు. అదేవిధంగా 2018 ఎన్నికలలో నన్ను ఓడించడానికి ఈ రామారావు కొడంగల్ నియోజకవర్గానికి వచ్చి కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించండి, ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా అని ఆ రామారావు చెప్పిండు. నేను ఇక్కడ ఉన్న యువకులకు మా అక్కలకు చెప్పదలుచుకున్నా, మీరు ఎన్ని బస్సులు అడిగితే అన్ని బస్సులు పెడతా. కొడంగల్కు పోదాం. కొడంగల్లో ఇక్కడ నేను వేసిన రోడ్ల మీద గుంతలు పడితే గుంతలల్లో తట్టెడు మట్టి పోసే దివానగాళ్ళు కూడా అక్కడ లేరు, దిక్కు లేదు. కొడంగల్ ఈరోజు అనాథ అయిపోయింది. అక్కడ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నేను తెస్తే దాన్ని కాలగర్భంలో కలిపినరు. దాన్ని వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ తెస్తే దాన్ని రద్దు చేసిండ్రు. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టించి ఉద్యోగాలు ఇవ్వాలని నేను ప్రయత్నం చేస్తే ఫ్యాక్టరీలను పెట్టడానికి వచ్చిన వాళ్ళను లంచాలు అడిగితే వాళ్ళు పారిపోయినరు. ఇవాళ ఆ పరిస్థితి ఉంది. మొదటోడు వచ్చిండు దత్తత చెప్తాడు, రెండోడు వస్తాడు అతనికంటే గనుడు అచంట మల్లన్న అని బాపు 1 నెంబర్ అయితే బేటా 10 నెంబర్ అని చెప్పారు. అయ్యొస్తాడు 4 రోజులలో అయ్యొస్తాడు, గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు కొడుకు వచ్చిండు కదా, అయ్యా నేను అబద్ధం చెప్పినా జనాలకు బాగానే టోపీ పెట్టొచ్చినా చెవులో పూలు పెట్టినా ఇక ఇప్పుడు నువ్వు పోయి చెప్పంటాడు. అయ్యొస్తాడు, అయ్యొచ్చి మైక్ ఇట్లా కొడతాడు. కొట్టి చూసి ఏం చెప్తాడు తెలుసా, ఈ మునుగోడు నేను అభివృద్ధి చేస్తా, ఇక్కడనే ఎయిర్పోర్ట్ కట్టిస్తా, ఇక్కడనే సముద్రం తీసుకొస్తా, ఆ సముద్రం నేను కుర్చేసుకొని కూర్చొని మీరు గెలిపించండి, మునుగోడుకు సముద్రం తెస్తా అని చెప్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ కుర్చేసుకొని కూర్చోడు, ఫామ్ హౌస్లో మందేసుకొని పండుకుంటాడు. ఇక ఆయన పోయినాక ఇంకొక ఆయన వస్తాడు, వాళ్ళ అల్లుడు మా మామ ఆనిముత్యం నేను సాతిముత్యం అని వస్తాడు. హరీష్ రావు దిగుతాడు. మళ్ళా బామార్ది చెప్పిన అబద్ధాలు మామ చెప్పిన కట్టుకథలను నమ్మించడానికి 6 అడుగులోడు వచ్చి ఇక్కడున్న ప్రజల్ని ముంచాలని చూస్తాడు. ముగ్గురు మాయగాళ్ళు. ఈ మాయగాళ్ళ మాటలలో మునుగోడు ప్రజలు పడొద్దు అని చెప్పి నేను ఇక్కడున్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇవాళ మీరు ఆలోచన చేయండి, 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, 2 సార్లు 3 అడుగులు ఆయన జగదీశ్వర్ రెడ్డి మంత్రి అయిండు. ఈ కూసుకుంట్లైనా పాస్వాన్లైనా ఆయన 2014లో ఎమ్మెల్యే అయిండు. ఏమొచ్చింది మునుగోడుకు? జూనియర్ కాలేజ్ మునుగోడులో వచ్చిందా? చౌటుప్పల్లో డిగ్రీ కాలేజ్ వచ్చిందా? చౌటుప్పల్లో మినీ ట్యాంక్ బండ్ వచ్చిందా? దిండి ప్రాజెక్టు పూర్తయిందా? పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? రాచకొండ గిరిజనులకు పట్టాలు వచ్చినాయా? మరి ఏమీ రాలేదు, ఏమీ తేలేదు. పోనీ నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? రైతులకు ₹1,00,000 రుణమాఫీ జరిగిందా? ఈ ప్రాంతంలో 30,000 మంది రైతులు ఉన్నారు. 500 కోట్ల రూపాయల రుణమాఫీ జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ రైతులు 1,00,000 అప్పు చేస్తే తడిసి మోపెడై మిత్తితోని 2 లక్షలైంది. అసలు మిత్తి పెరిగి ఇవాళ బ్యాంకులలో నమ్మని పరిస్థితి రైతులకు వచ్చింది. ఇన్ని రకాలుగా దగా చేసి మోసం చేసి ప్రజల్ని మభ్యపెట్టి అధికారం గద్దెనెక్కిన కేసీఆర్ ఇవాళ మళ్ళీ మునుగోడులో గెలవాలంటుండు. నేను అడగదలుచుకుని వేదిక మీద నుంచి కేసీఆర్, ఆల్రెడీ నీ దొడ్లో 100 గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలకు ఇంకో గాడిద తోడైతే గడ్డి తింటుంది, పెండ పెడుతుంది. ఏమైనా ఉపయోగం ఉంటుందా అని నేను అడుగుతున్నా. మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఉండే ప్రజలు నేను అడగదలుచుకున్నా, మీరు గాడిద గడ్డేసి బర్రెకు పాలు వింటూ వస్తాయా? మీరు ఆ గాడిదకి ఓట్లేసి మన బిడ్డ మన చెల్లెలు పాల్వాయి స్రవంతిని మీ సమస్యల మీద ప్రశ్నించండి అని అసెంబ్లీలో అంటే అవకాశం ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చిన యువకులకు, ఈ నామినేషన్ తరలి వచ్చిన మా ఆడబిడ్డలకు, టీవీలలో చూస్తున్న, సోషల్ మీడియాలో చూస్తున్న మా మునుగోడు నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, విచక్షణతోని ఆలోచనతోని కొడంగలు అదేవిధంగా మునుగోడు భవిష్యత్తు కోసం మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇవాళ ములుగులో మీకందరికీ తెలుసు,
ములుగులో సీతక్క గెలిచింది, సమ్మక్క గెలిచింది. అక్కడ మునుగోడులో స్రవంతిని గెలిపించండి, సారక్కని గెలిపించినట్టు అవుద్ది. ఇవాళ ములుగులో సీతక్క, మునుగోడులో స్రవంతి ఉంటే సమ్మక్క సారక్క లాగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అవసరమైతే శాసనసభలో కేసీఆర్ ను అంగి వట్టి వంగబెట్టి 4 గుద్దులు గుద్ది మీ ప్రాంత అభివృద్ధి కోసం పని చేస్తారని చెప్పి నేను చెప్తున్నా. ఇక రెండో పార్టీ బఫూన్ పార్టీ, వాళ్ళు ఎట్లా మాటలు మాట్లాడుతారో మీరు చూస్తారు కదా. ఇక ఆయన ఒక్కటే కనిపించగానే దగ్గర పిలుస్తాడు, పక్క తీసుకుపోతాడు, షోలో చెప్తాడు. వాడు యాక్చువల్గా 5 అడుగుదామని వస్తాడు. వాడు అడగకంటే ముందే ఈడు 30 అంటాడు. 30 అని 3 చేతులు పెడతాడు. వాని శీలం జడగొడతాడు, ఆడ మూలకు కూసబెడతాడు. ఇవాళ చాలామంది వస్తుంటే చెప్పారు, సార్ తెలియకపోయినాను సార్, 30-40 అంటే జీవితాలు బాగుపడతాయని అందులో చేరి కండవ కప్పుకున్నాను సార్. ఇక మేము చేసే పని మేము చేస్తాం సార్. ఇప్పుడు నీ ఎంబడి వస్తే మళ్ళీ నమ్మకం వస్తారు కానీ నమ్మిచ్చే చేస్తాం సార్. మాకు 30 ఇస్తాను, 3 ఇచ్చిండు, దానికి తగ్గ గుణపాఠం చెప్తా అని చెప్పి వచ్చేటప్పుడు చాలా మంది చెప్పిండ్రు. అదేవిధంగా ఇవాళ ఆలోచన చేయండి. ఈయన ఏమి కొత్త ఆయన కాదు. 2009లో ఎంపీ, 2014లో ఎమ్మెల్సీ, 2018లో ఎమ్మెల్యే, 3.5 ఏళ్ళు మీ దిక్కు మళ్ళీ కూడా ముఖం చూపియాలి. ఇవాళ మళ్ళీ వచ్చి నాకు వెయ్యండి, అభివృద్ధి చేస్తాను. ఇవాళ మునుగోడు నియోజకవర్గం కోసమే రాజీనామా చేసిన నిధులు వస్తాయని. ఏ ఊరికన్నా మీ గ్రామాలకు నిధులు వచ్చినాయా? మీకు సీసీ రోడ్లు వచ్చినాయా? మీకు సైడ్ ట్రైన్లు ఏమన్నా వచ్చినాయా? మీకేమన్నా ఇండ్లు వచ్చినాయా? పోనీ డిండి ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ ఏమన్నా అయిందా? కేంద్రం నుంచి ఏమన్నా ప్యాకేజీ తెచ్చిండా? మీకేమన్నా నిధులు తెచ్చిండా? కానీ నిధులు వచ్చినవా అంటే ఎవరికంటే అమ్ముడువైన సన్నాసులకు వచ్చినాయి. గ్రామాలల్లో అమ్ముడువైన సన్నాసులకు ఇంతో అంతో సొమ్ము వచ్చింది తప్ప గ్రామాల అభివృద్ధికి నిధులు రాలే. ఇవాళ అందుకే నికార్సైన కార్యకర్తలు సర్పంచ్లో, ఎంపీటీసీలో, ఎంపీపీలో, జడ్పీటీసీలో ఆత్మగౌరవాన్ని అమ్ముకొని అక్కడ పోయి బానిసల్లాగా బతుకుతుంటే ఇక మునుగోడులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాది మంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా నీడన కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోసి, భుజాలు కాయలు కాసే వరకు జెండా మోసి అవసరమైతే ప్రాణాలు వదిలిండ్రు తప్ప కాంగ్రెస్ పార్టీ జెండా వదలే. ఇవాళ మేమందరం ఆ కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీ జెండా కోసం ప్రాణాలు వదిలిన బిడ్డలను ఆదర్శంగా తీసుకొని 100 కేసులు పెట్టినా వెనక్కి తిరిగి చూడకుండా కేసీఆర్ తోని, నరేంద్ర మోడీతోని కొట్లాడుతున్నామంటే మా ధైర్యం మీరు, మీ ధైర్యం మేము కాదు. మీకు మేము అండనే, మేము కాదు మీ ధైర్యం, మీరే మా ధైర్యం, మీరే మా గుండె, మీరే మా ఆత్మ. మా ఆత్మస్థైర్యానికి వేలాది మంది కార్యకర్తలు అండగుండడం వల్లనే ఇవాళ మీ రేవంత్ అన్న మీ తోడుగా నిలబడి ఇవాళ కొట్లాడుతున్నాడు. అందుకే మిత్రులారా, ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఇంతకుముందు జగన్న చెప్పినట్టు ఎవడైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దిక్కు తీస్తే వాళ్ళ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటాం వాళ్ళు అనుకుంటున్నారేమో. ఇవాళ బీజేపీ వాళ్ళు పైసలు ఇచ్చి కొంటాం అనుకుంటున్నారు. అమ్ముడు వనికి ఇక్కడ ఉండే కార్యకర్తలు కాంట్రాక్టర్లు కాదు. కాంట్రాక్టర్ని ఎవరినైనా కొంటే కొని ఉండొచ్చు మీరు, అట్లాంటి పరిస్థితులు ఇక్కడ లేవు. అందుకే మిత్రులారా, ఇవాళ నిజంగానే భారతీయ జనతా పార్టీ మునుగోడు నియోజకవర్గంలో గెలవాలంటే డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తే చివరి ఎకరా ఆయకట్టు వరకు నీళ్ళు వస్తాయి. 5,000 కోట్ల రూపాయల ప్యాకేజీ డిండి ప్రాజెక్టుకి ఇప్పించే ధైర్యం మీకున్నదా? తీసుకొచ్చే తెలివితేటలు సోయి ఆ అభ్యర్థికి ఉన్నదా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ నమ్మించి మోసం చేసే దాంట్లో నిష్ణాతులు వస్తారు, ఫోన్లలో మాట్లాడతారు, గెలిపించండి అని చెప్తారు, లేకపోతే బెదిరిస్తారు, మీ సంగతి చూసుకుంటా అంటారు. ఈ పార్టీలో కాకపోతే ఆ పార్టీలో టికెట్ ఇస్తామని చెప్పే సన్నాసులు కూడా కొంతమంది మీకు ఫోన్లు చేస్తారు. ఎవరిని నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటి పార్టీ. ఈ పార్టీని కాపాడే బాధ్యత, ఈ పార్టీని నిలబెట్టే బాధ్యత కాంగ్రెస్. అందుకే ఇవాళ నేను అడగదలుచుకున్న బీజేపీలో ఒక్క ఆడబిడ్డ పాల్వాయి స్రవంతి నిలబడితే ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ, అమిత్ షా వచ్చిన ఆడపిల్లను ఓడగొట్టనికే. ఇక్కడ గజ్వేల్ ఫామేజ్లో ఉన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు 100 మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. నేను అడుగుతున్నా ఇది న్యాయమా అని. మా అక్కల్ని అడుగుతున్నా, ఈ నియోజకవర్గంలో 55% మహిళా ఓట్లున్నాయి.
1,20,000 ఓట్లున్న మా ఆడపడుచుల్ని నేను చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా. ఒక ఆడబిడ్డ నిలబడితే ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రి, హోంమంత్రి మునుగోడు గడ్డ మీదకి వచ్చి ఆడబిడ్డను ఓడగొట్టాలని, ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీయాలని ప్రధానమంత్రి చూస్తే తెలంగాణ బిడ్డల అండగా ఉండాల్సిన కేసీఆర్, రామారావు, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి లాంటి సన్నాసులందరూ ఇవాళ ఇల్లు తిరిగి ఆడబిడ్డను ఓడగొట్టమని అడుగుతున్నారు. నేను అడుగుతున్నా, సోనియా గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని కుట్ర చేస్తారు. ఏం అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ? 2009లో ఎంపీని చేయడం తప్ప, 2014లో ఎమ్మెల్సీని చేయడం తప్ప, 2018లో ఎమ్మెల్యేని చేయడం తప్ప, మిమ్మల్ని పెంచి పెద్ద చేసి పోషించింత వాణ్ణి చేస్తే కన్న తల్లినే ఇయ్యాలక్క బొడ్లో కత్తి పెట్టుకొని పొడిసి చంపుతాను తిరగడం న్యాయమా? ఇది సమాజం ఆలోచన చెయ్యాలి. ఇవాళ ఈ సమాజాన్ని నేను అడుగుతున్నా. 12 సార్లు మునుగోడు గడ్డ మీద ఎన్నికలు జరిగితే ఒక్క ఆడబిడ్డ కూడా గెలవలే. ఒక్క ఛాన్స్ స్రవంతికి ఇవ్వండి, ఆడబిడ్డకి ఇవ్వండి. ఈ మునుగోడు గడ్డ మీద ఒక ఆడబిడ్డను గెలిపించండి. శివంగిలక్క కొట్లాడుతుంది, సీతక్క తోడు ఉంటుంది. శాసనసభలో మీ సమస్యల కోసం అవసరమైతే ప్రాణాలు అర్పించైనా సరే కడుపులో పేగులు దిగే వరకు కొట్లాడుతుంది మీకోసం. అట్లాంటి ఆడబిడ్డని గెలిపించండి. ఆ ఆడబిడ్డకి ఎవరు లేరు అనుకోవద్దు. సొంత చెల్లెల్లాక నాకు స్రవంతి, గోవర్ధన్ రెడ్డి అంకుల్ లేడని ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నప్పుడు నాకు చాలా బాధ అయింది, దుఃఖం వచ్చింది. నిజంగానే ఒక ఆడబిడ్డకు వచ్చిన కష్టాన్ని మనం ఆలోచన చేయాలి. మన ఇంటికి ఏ ఆడబిడ్డ వచ్చినా పండుగ పూట వస్తే సారే సీర బొట్టు పెట్టి పంపిస్తాం. ఇవాళ ఆడబిడ్డ మనులు అడగలే, మాణిక్యాలు అడగలే, వజ్రాలు అడగలే, వైదూర్యాలు అడగలే. ఎవరెవరికో ఎన్నోసార్లు ఓట్లేసారు. ఒకడు 2 సార్లు ముఖ్యమంత్రి అయింది, ఇంకోటి 2 సార్లు ప్రధానమంత్రి అయిండు. ఒకడోసారి ఎమ్మెల్యే అయితే ఇంకోటి ఎంపీ అయిండు, ఎమ్మెల్సీ అయిండు, ఎమ్మెల్యే అయిండు. 1000 కోట్ల కాంట్రాక్టులు వచ్చినాయి. కానీ ఈ బిడ్డ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు చివరి శ్వాస వరకు ఈ నియోజకవర్గం కోసం కొట్లాడిండు, తెలంగాణ కోసం కొట్లాడిండు. ఆయన నేల కొరిగిండు. ఆయన ఆశయాలు అట్లనే ఉన్నాయి. ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఆడబిడ్డను గెలిపించండి అని నేను అడుగుతున్నా. దీంట్లో నా స్వార్థం లేదు. మునుగోడు గెలిస్తే అధికారంలోకి వచ్చేది లేదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది లేదు, లేదా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు. కానీ మునుగోడులో కాంగ్రెస్ గెలిస్తే ఈ రూపాయల పోటీలో 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే సన్నాసులను పండబెట్టి తొక్కి పేగులు తీసినట్టుంటది. ఇవాళ సోనియా గాంధీ గారిని ఓడగొట్టాలంటారు. ఎందుక 60 ఏళ్ళ మన కళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు సోనియా గాంధీని ఓడగొట్టాలనా? ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో మోసపోయిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలని 2 పార్టీలు కంకణం కట్టుకొని వచ్చినాయి. ఇవాళ బీజేపీ ఓడైనా టీఆర్ఎస్ ఓడైనా ఒక్కటే ఎజెండా, ఒక్కటే జెండా పట్టుకొని వస్తారు. కాంగ్రెస్ను ఖతం చేయాలి. ఎందుకు? కాంగ్రెస్ వేదిక ఉంటే ఇంతకుముందు బట్టి విక్రమార్క గారు, షబ్బీర్ అలీ గారు, శంకర్ నాయక్ గారు, కైలాస్ నేత గారు, పల్లె రవి గారు, ఇట్లాంటి దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు నాయకులై నల్గొండ లాంటి జిల్లాకు శంకర్ నాయక్ లాంటి లంబాడ యువకుడు అధ్యక్షుడైండు. ఇవాళ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి మల్లికార్జున ఖర్గే లాంటి దళితుడు అధ్యక్షుడైండు. ఈ దేశానికి ప్రతిభా భారతిని రాష్ట్రపతిని చేసిరు. మీరా కుమార్ని స్పీకర్ను చేసిరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో గీతారెడ్డి గారు అక్క ఇక్కడనే ఉంది, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, డికే అర్ణమ్మ, కొండా సురేఖ, రేణుకా చౌదరి, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, పురుందేశ్వరి 10 మంది ఆడబిడ్డలను రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కేంద్ర మంత్రులను చేసి ఆడబిడ్డలకు ఒక వేదిక ఇచ్చింది. కానీ ఆ సన్నాసోడి కేసీఆర్ 5 ఏళ్ళు ఒక ఆడబిడ్డకు మంత్రి కూడా ఇయ్యలే. అందుకే బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళ ఆలోచన ఒక్కటే, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బలైన వర్గాలు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రజాస్వామ్య ప్రజల సమస్యలను ప్రశ్నిస్తుందంటే కాంగ్రెస్ లేకుండా చేయాలి, కాంగ్రెస్ను ఖతం చేయాలన్న ఆలోచనకు వచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపు కాంగ్రెస్ కోసమో స్రవంతి కోసమో కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రజాస్వామ్యం కోసం, ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రజల కోసం, ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు దళితుల కోసం, ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు గిరిజనుల కోసం, ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు మైనారిటీల కోసం, ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు బలహీన వర్గాల కోసం. ఈ వర్గాలన్నీ ఆత్మగౌరవంతో బ్రతకాలన్నా ఈ వర్గాలు
తమ సమస్యల మీద ప్రశ్నించే గొంతుకలు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ ఉండాలి. అందుకే మిత్రులారా, మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. ఒక ఆడబిడ్డకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని నేను అడుగుతున్నా. మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? ఆ బిల్డింగ్ మీద ఉన్న వాళ్ళు మీరు సిద్ధమేనా? మీరు సిద్ధమేనా? సిద్ధం అన్న వాళ్ళందరూ చేయికి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.